సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. దొంగతనం అనుమానంతో గుగులోతు వీరశేఖర్ ను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడితో పాటు గిరిజనుల ఆందోళనకు దిగారు. చెయ్యని నేరానికి తనను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారంటున్న వీరశేఖర్ తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏదైతే గుగులోతు వీరశేఖర్ అనేటువంటి యువకుడిని దొంగతనం కేసులో అరెస్ట్ చేసి ఆత్మకూరు ఎస్ పోలీసులు అయితే విచక్షణ రహితంగా కొట్టారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అతన్ని వైద్య పరీక్షల నిమిత్తము అయితే సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గుగులోతు శేఖర్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు? మీరు ఏంటి దొంగతనం కేసు అంటున్నారు, ఏం జరిగింది సార్? నాకేం తెలియదు సార్. రోడ్డు మీద ఉన్నా సార్, నేను తోట నీళ్ళు కడుతున్నా సార్. అయితే సార్లు వచ్చారు సార్, వచ్చి పట్టుకోపోయారు సార్. పోయి రాత్రి బాగా కొట్టిరు సార్. వెనుక కాలు కింద మొత్తం బాగా కొట్టిరు సార్. నేను చేయలేదన్నా ఇంకా ఎక్కువ కొట్టిరు సార్. ఏం పని చేసుకుని పడతారు మీరు? వ్యవసాయం సార్. చదువుకున్నా సార్. మమ్మల్ని ఏమని చెప్పి తీసుకుపోయారు? అసలు విషయం ఏమి చెప్పలేదు సార్. అసలు ఎందుకు పట్టుకోపోయిండు అసలు అది తెలియాలి సార్. దేని కారణంగా పట్టుకోపోయిండు, అసలు నేను ఏం దొంగతనం చేసిన అది చూపెట్టు అని సార్. అంటే మీరు బెల్ట్ షాపులో దొంగతనం చేశారని నవీన్ అని ఒక వ్యక్తి చేసినని చెప్పి అతన్ని చెప్పిండని ఏదో చెప్తున్నారు. అంటే ఏం జరిగింది అసలు? నాకు అది విషయమే తెలియదు సార్. దాని గురించి అసలు ఎందుకు పట్టుకోపోయారో నాకే తెలియట్లేదు సార్. అంటే ఎప్పుడు తీసుకెళ్లారు? మిమ్మల్ని ఎప్పుడు కొట్టారు? మొన్న సార్, నిన్న సార్ రాత్రి బాగా కొట్టిరు సార్. కాళ్ళ మీద బాగా, నడు మీద, చేయి మీద బాగా కొట్టిరు సార్. ముందు మీ మీద ఎప్పుడైనా కేసులు కానీ మీ మీద ఏమైనా ఉన్నాయి అసలు? నా దగ్గర ఏం లేదు సార్, కేసులు ఇట్లా ఏం లేదు సార్. అనవసరంగా నన్ను తీసుకుపోయి బాగా కొట్టిరు సార్. అసలు ఎందుకు కొట్టిరో అసలు పోలీసులకు తెలియాలి, చెప్పాలి సార్. కానిస్టేబుల్ కొట్టిరు సార్, ఎస్ఐ లేడు సార్. రూమ్ లో తీసుకొని బాగా కొట్టిరు సార్. అసలు కాలు చాపి బాగా కొట్టిరు సార్. బాగా నొప్పిలు ఉంది సార్. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి నైట్ మళ్ళీ ఎవరి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు సార్. చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఎప్పుడు తీసుకెళ్లారు? మేము అన్ని నిన్న 10 గంటలకు నేను నా తమ్ముడు అండి, నా పేరు వీరన్న. ఆయన మిర్చి తోట నీళ్ళు కడుతుండు. నేను తోటలో ఎడ్లతో పాడు చేస్తుంటే అక్కడ సివిల్ డ్రెస్సులో వచ్చిర్రు వాళ్ళు. పోలీసు అని మేము అనుకోలే. ఎవరండి అంటే మేము ఎవరని చెప్పలే. ఈ బాయ్ ఎవరు అంటే మాదే అని చెప్పినాం. వీరశేఖర్ ఎవరని చెప్పారు సార్. అయితే వీరశేఖర్ మా తమ్ముడు అని నేను చెప్పిన సార్. అయితే నువ్వు పక్కకుండు, ఆయనతో మాట్లాడతామని చెప్పారు సార్. అయితే ఆయనతో మాట్లాడి బైక్ ఎక్కించుకొని వచ్చిర్రు సార్. ఇక నన్ను ఏం పట్టించుకోలే, నువ్వు దూరంగా ఉండని చెప్పారు సార్. వస్తే పట్టుకొని పోయినప్పుడు మేము పోలీసు వాళ్ళని చెప్పినాక మేము ఇద్దరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఏం చెప్పలే, రేపు చెప్తామని చెప్పారు. అయితే నైట్ 9 దాకా ఉన్నాం మేము. అయితే రేపు రండి, రేపు వచ్చినాక చెప్తామని చెప్పారు. అయితే మేము ఇంటికి వెళ్ళి వచ్చినాక నైట్ 11:30కు ఫోన్ చేసారు వాళ్ళే. ఫోన్ చేసి మీ వాడిని తీసుకుపోండి అని చెప్పారు సార్. మేము పోతానికి మొత్తం అడ్డం పడి ఉండరు సార్. అడ్డం పడ్డాక మేము ఇట్లా సంగతి మరి ఎందుకు కొట్టిన సంగతి అని మా తండ్రి వాళ్ళందరూ వచ్చి మరి అడిగినాం, ధర్నా చేసినాం సార్. ధర్నా చేస్తే వాళ్ళు ఇక మేమేం కొట్టలేదు, ఏం చేయలేదు అని అంటారు సార్. మరి కొట్టండి, మరి ఆయన స్పృహతపై ఎట్లా పడిపోయిండు, అదే మాకు కావాలి సార్. ఎందుకు తీసుకుపోయిర్రు, ఎందుకు కొట్టిర్రు, మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకుపోమని చెప్పిర్రు, అదే కావాలి సార్. మాకు ఏమైనా తప్పు చేసి ఉంటే మనం నిరూపించాలి. నువ్వు ఎందుకు కొట్టాలా, ఎందుకు ఇంటికి తీసుకుపోవని ఎందుకు చెప్పాలి, అది మాకు కావాలి సార్. న్యాయం కావాలి మాకు. వీరశేఖర్ వాళ్ళ తల్లి కూడా ఉన్నారు. చెప్పమ్మా అసలు ఎంతమంది పిల్లలు, మీకు ఏం జరిగిందమ్మా, అసలు ఎందుకు కొట్టారు? 2 కొడుకులు సార్, ముద్దుగా పెంచిన సార్. మా కొడుకులకు ఏం తెలియదు, చదివించిన మంచిగా పని చేస్తారు సార్. ఎవరు జోలికి పోరు. తండలు కూడా ఎవరికైనా ఇంకోరు తీసుకోకుండా పట్టుకోపోయిరు. నా కొడుకుని చెత్త కొట్టిరు సార్. ఏది తెలియదు, కొడుకుని బాగా కొట్టిరు సార్. సార్ బతుకలో ఉన్నాడు సార్. స్టేషన్ ముంగల పండ పెట్టి ఎస్ఐ సార్ ఫోన్ చేపించిండు. అయితే ఈ రాత్రి ఫోన్ చేపిస్తాడా నా కొడుకునని మా ఆయన అలిగిండు సార్. ఆయనకు చేత కాకుండా ఉంటుంది సార్. అయితే ఆ రాత్రి సర్పంచ్కి తీసుకుపోయినాం సార్. లబ్బదీబ మొత్తుకుంటా రాత్రి మేము అన్నాలు లేకుండా ఆయన పాలు పోస్తే పాలు తాగలే సార్. పాలు తాగకుంటే ఇక ఆడన డాక్టర్ కాడికి తీసుకుపోవాలని ఎక్కమక్క అయిపోయినాం సార్. ఇక పొద్దున కూడా సార్లు వచ్చిరు.
వేసే సార్ ఎవరో వస్తే అట్లా అడ్డం పడి ఉన్నాడు సార్, ఇగో పాలు తాగలేదు సార్ చూపెట్టినాం. మా తండ్రికి ఎరక లేకుండా తల్లికి ఎరక లేకుండా పట్టుకోపోయి అట్లా కొట్టుతాం, ఏం న్యాయం సార్? అది తప్పు ఏందో మరి, తప్పు నీ కొడుకు చేసిండని ఎవరికోనా పట్టుకొని చేసినవరా చేయలేదని అడగాలా? ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి చూశారు కదా మీరు, ఒళ్ళంతా ఎక్కడ ఉంది? చూసిరు సార్, అంత బాగా దెబ్బలే, అంత ఆ కుర్చీకు అడ్డం పెట్టి బాగా కొట్టిరట సార్ రాత్రి అంతా. వీరశేఖర్ సంబంధించి విచక్షణ రహితంగా కొట్టడంతో అసలు ఎక్కడ కొట్టారు ఏంటని చెప్పి స్కానింగ్ కావచ్చు, మిగతా టెస్టులన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సూర్యాపేటలో ఉంది. ఇక మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఏదైతే వీరశేఖర్ తల్లి కావచ్చు వారి కుటుంబ సభ్యులు అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి సూర్యాపేటలో ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి, NTV, సూర్యాపేట నుంచి.